హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని స్కూల్స్లో మనం చూస్తుంటాం, లైక్ మీ పిల్లల్ని అడ్మిట్ చేసుకోవాలి అని అనుకుంటే 6th క్లాస్ నుంచే జేఈ ఉంటుంది, ఐఐటి ఉంటుంది, అది ఇదని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్కూల్ని ప్రమోట్ చేసుకునే దాంట్లో భాగంగా ఇవన్నీ చెప్తుంటారు అనమాట. బట్ డూ యూ థింక్ రియల్లీ స్కూల్ లెవెల్ నుంచే పిల్లలు ఐఐటికి కానివ్వండి లేకపోతే జేఈకి కానివ్వండి ప్రిపేర్ అవ్వడం అనేది నిజంగా అవసరమా? ఇది పిల్లలకి రేపు పొద్దున కాలేజ్లో ఉపయోగపడుతుంది అని ఆలోచించే పేరెంట్స్ ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే ఒక కిడ్కి 6th గ్రేడ్ నుంచే ఇవన్నీ నేర్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో పిల్లలు ఏం ప్రెషర్ ఫీల్ అవ్వరా ఈ టైంలో అనేది కూడా పేరెంట్స్ ఆలోచించాలి. ఇదంతా ఎంతవరకు అవసరం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఫౌండేషన్ కోర్సెస్ మేము మా స్కూల్లో నేర్పిస్తాము, రేపొద్దున మీ పిల్లలకి ఈజీ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్తో ఇదంతా స్టార్ట్ అయిందనమాట. అయితే ఈ ఫౌండేషన్ కోర్సులలో నిజంగా ఏం నేర్పిస్తారు అనేది కూడా బీయింగ్ ఏ పేరెంట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇన్ జనరల్గా 8th, 9th లేకపోతే 10th క్లాస్ చదివే పిల్లలకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఉండే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ టాపిక్స్ని బేసిక్స్ లాగా చెప్తారు. అంటే లేటర్ పెద్ద క్లాసెస్లో ఉండే కాంప్లెక్స్ ఫార్ములాస్ కానివ్వండి లేకపోతే ఆ ఈక్వేషన్స్ కానివ్వండి అన్నీ కొంతవరకు ఈ ఏజ్లోనే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ అవుతాయి. సో దీనివల్ల పిల్లలకి ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఒక ఐడియా వస్తుంది, వాళ్ళలో లాజికల్ థింకింగ్ పెరుగుతుంది అనేది స్కూల్స్ చెప్తున్నమాట. అయితే ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ప్రతి కిడ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఒక పర్ఫెక్ట్ ఏజ్ అనేది ఉంటుంది. 6th క్లాస్ నుంచి లేకపోతే 7th క్లాస్ నుంచి ఆ క్లాస్ చదివే పిల్లలకి సడన్గా ఇంటర్మీడియట్లో ఉండేటువంటి ప్రెషర్ పెట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్? సో ఈ టైంలో పిల్లలు మెంటలీ ఎంత ప్రెషర్ని ఫీల్ అవుతారు అనేది కూడా చూసుకోవాలి. ఎలాగో స్కూల్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా మళ్ళీ ఫౌండేషన్ క్లాస్లో వినడం కానీ చాలా డేస్ వరకు అలా ఎగ్జామ్స్ రాయడం వల్ల కిడ్స్ ఆల్రెడీ తమ కోసం స్పెండ్ చేసినటువంటి టైంని మిస్ అవుతున్నారని చెప్పాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే చదువు పైన ఉన్నటువంటి ఆ కొంచెం ఇంట్రెస్ట్ కూడా పోతుంది, పెరగడానికి ఉండదు, ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. ఇది నిజంగా పిల్లలకి అవసరమా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. ఈ ఫౌండేషన్ కోర్సుల వల్ల ఏమవుతుందంటే చాలామంది కిడ్స్ వాళ్ళ క్లాసులలో ఉండాల్సిన బేసిక్ సబ్జెక్ట్స్ని ప్రాపర్గా నేర్చుకోలేకపోతున్నారు. సో స్కూల్లో ఉండే ఆ రెగ్యులర్ సిలబస్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడం కంటే ఫౌండేషన్లో ఇచ్చే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ని షార్ట్ కట్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైనే వాళ్ళు ఫోకస్ పెడుతుంటారు అనమాట. ఫౌండేషన్లో ఇచ్చే అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ని షార్ట్ కట్స్లో ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీదే ఎక్కువగా వీళ్ళు ఫోకస్ పెడుతుంటారు. కాబట్టి బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేనప్పుడు ఓన్లీ ఫార్ములాస్ని బట్టి షార్ట్ కట్స్ నేర్చుకుంటే రేపు పొద్దున ఇంటర్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి ట్విస్ట్ చేసి అడిగినా కూడా దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ వాళ్ళలో అంతగా ఉండదు. బికాస్ ఫౌండేషన్ అని చెప్పి ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడే పోతుంది. ఒకవేళ నిజంగానే ఐఐటి లేకపోతే నీట్లో సీట్ కొట్టాలంటే స్కూల్లో ఫౌండేషన్ కోర్స్ చదవాల్సిన అవసరం అస్సలు లేదు. బికాజ్ మన ఇండియాలో ఐఐటీలు కానివ్వండి, ఎయిమ్స్లలో కానివ్వండి సీట్ ఆల్రెడీ సంపాదించుకున్న ఎంతో మంది టాపర్స్ని అడిగితే వాళ్ళు అసలు స్కూల్లో ఎలాంటి ఫౌండేషన్ కోర్స్ నేర్చుకోలేదు. అంటే ఈ స్కూల్లో ఇలాంటివి ఉండేదనే ట్రెండ్ లేటర్ స్టార్ట్ అయింది. బట్ ఆల్రెడీ ఐఐటీలో, ఎయిమ్స్లో ఉన్న వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి ఫౌండేషన్ లేకపోయినా కూడా వాళ్ళు గెట్ ఆన్ అయ్యి ఒక టాపర్స్గా ఎలా ఉన్నారు? స్కూల్లో అయితే వాళ్ళకు లేదు కదా. సో నిజంగానే స్కూల్లో అయితే నేర్పించాల్సిన అవసరం లేదు, పిల్లల్ని ప్రెజర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే ఇక్కడ స్కూల్ లెవెల్లో ఉన్న మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ని ఎక్కడ కూడా బట్టి కొట్టకుండా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థం చేసుకున్నారు వాళ్ళు. సో అదే రేపు పొద్దున వాళ్ళకి దీనికి ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అయింది తప్పితే ప్రత్యేకంగా స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళు ఏం నేర్చుకోలేదు. సో 10th క్లాస్ వరకు మీ పిల్లలకి నార్మల్గా ఉండేటువంటి ఆ సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్ సిలబస్లో గ్రిప్ అనేది ఉంటే చాలు. అది అసలైన ఫౌండేషన్. దానికి రిలేటెడ్ సబ్జెక్ట్సే ఉంటాయి తప్పితే ప్రత్యేకంగా వాళ్ళు చెప్పేది ఏమి ఉండదు అక్కడ. సో ఇలాంటి పేరెంట్స్ అంటే కొంతమంది ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, పిల్లలు జమ్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచే అవసరము అనేటువంటి ప్రెషర్ పెట్టే పేరెంట్స్కి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. మీ కిడ్కి మ్యాథ్స్ ఆర్ సైన్స్ అంటే నిజంగానే సెల్ఫ్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కొత్త ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు, హ్యాపీగా సాల్వ్ చేసుకుంటారు ఎలాంటి ప్రెషర్ లేకుండా అనుకుంటే వాళ్ళని ఒలింపియాడ్స్ లేకపోతే బేసిక్ లెవెల్ కాంపిటేటివ్ బుక్స్ చదవమని ఎంకరేజ్ చేయండి. అప్పుడు వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయి. కానీ స్కూల్ వాళ్ళు ఏదో మార్కెటింగ్ కోసము
చేస్తున్నటువంటి ఆ డ్రామా కైండ్ ఆఫ్ థింగ్స్కి టెంప్ట్ అయిపోయి పిల్లల్ని ప్రెషర్ చేయడము, లేదు నేర్చుకో ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది, ఇవన్నీ చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. వేరే వాళ్ళతో కంపేర్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. 10th వరకు ప్రశాంతంగా మీ కిడ్స్ని చదువుకోనివ్వండి. ఆ కాన్సెప్ట్స్ అనేది వాళ్ళకు వాళ్ళు అలవాటు చేసుకొనివ్వండి. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొనివ్వండి, ఎలాంటి ప్రెషర్ లేకుండా. సో దీనిపైన అస్సలు ఫోకస్ చేయొద్దు. లేటర్ ఆన్ మెల్లిమెల్లిగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళన్నీ నేర్చుకుంటారు. ఈ ఫౌండేషన్ కోర్సులో వెనుక ఉన్నటువంటి రియాలిటీ అనమాట. దీనికి సంబంధించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీరు కాకపోయినా మీకు తెలిసిన పేరెంట్స్ ఎవరైనా ఇలా చేస్తున్నారు అనుకుంటే తప్పకుండా వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.